జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 22వ శ్లోకము. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, సత్వగుణము వలన జీవుడిలో యథార్థ జ్ఞానం ఏర్పడుతుంది, అంటే ప్రకాశం ఏర్పడుతుంది. రజోగుణము వలన జీవుడిలో కార్యములు చేయాలి అనేటటువంటి ఆసక్తి ఏర్పడుతుంది. ఇక తమో గుణము వలన జీవుడిలో భ్రాంతి, ఒక భ్రమ అనేటటువంటిది, మోహము అనేటటువంటిది ఏర్పడుతుంది. అర్జున, ఈ 3 గుణముల ప్రభావానికి గురి కానటువంటి వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో చెబుతూ ఉన్నాను, విను. అతడు ఈ 3 గుణముల ప్రభావాలు ఇష్టము లేని వస్తువుల యందు తనను ప్రవర్తింపచేసినా వాటిని ద్వేషించడు. ఈ 3 గుణముల ప్రభావాలు తనను ఇష్టమైనటువంటి వస్తువుల యందు ప్రవర్తింపచేసి అవి లభించకపోయినా వాటిని మళ్ళీ కోరడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనలో సత్వగుణము అధికముగా ఉండి ఆ గుణము మనకు ఇష్టము లేని వాటి యందు మనను ప్రవర్తింపచేస్తున్నా వాటిని ద్వేషింపమని, ఇష్టమైనటువంటి వాటి యందు ప్రవర్తింపచేస్తున్నా అవి ఒకవేళ మనకు లభించకపోయినా వాటిని మళ్ళీ కోరము అని అంటూ గుణముల ప్రభావానికి గురి కానటువంటి వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం శరీరము కంటే వేరైనటువంటి వారమని, గుణములు శరీరానికి మాత్రమే సంబంధించినవి కనుక ఆ గుణములు వాటి వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి అని భావిస్తూ జరిగే పనులన్నింటికీ గుణములనే బాధ్యులుగా, కర్తలుగా గుర్తిస్తూ మనము గుణముల యొక్క ప్రభావానికి గురి కాకుండా ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది
అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 283వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడికి ఏం ప్రమాదము సంభవించిందో అనే భయముతో వ్రజవాసులందరూ కృష్ణుడిని వెతకటం కోసమని బయలుదేరారు. తే అన్వేషమాణాః దయితం కృష్ణం సూచితయా పదైః భగవల్లక్షణైః. శ్రీకృష్ణుని అడుగుజాడలను చూసుకుంటూ భగవల్లక్షణయుతమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క పాదచిహ్నములను అనుసరిస్తూ కృష్ణుడిని వెతుక్కుంటూ
ఆ వ్రజవాసులందరూ వెడుతూ ఉన్నారు, ఆబాల గోపాలం అందరూ వెడుతూ ఉన్నారు. శ్రీకృష్ణుని యొక్క పాదముల యొక్క గుర్తులు అబ్జ, యవ, అంకుశ, అసని, ధ్వజ, ఉపపన్నాని పదాని. యవాంకుశ హలకమల కులిశ చక్ర చాప కేతనాది రేఖాలం కృతంబులై మార్గాభరణంబులైన హరిచరణంబుల జాడగణి. శ్రీకృష్ణుని యొక్క పాదముల యొక్క గుర్తులు, ఆ అడుగుజాడలు, వాటిల్లో భగవల్ లక్షణాలు ఉన్నాయి. యవరేఖ, అంకుశరేఖ, హలరేఖ, వజ్రరేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ, ఇట్లాంటి అద్భుతమైనటువంటి శుభలక్షణాలు ఉండటం చేత ఆ హరిచరణ చిహ్నములతో ఆ దారి ఆభరణములతో అలంకరింపబడిందా అన్నంత బాగా ఆ దారి అంతా ప్రకాశిస్తూ ఉంది. ఆ దారిలో కృష్ణుడి యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ గోపీజనమంతా కృష్ణుడిని వెతుక్కుంటూ జగ్ముహు యమునా తటం, యమునా తీరాన్ని చేరుకున్నారు. చేరుకొని అక్కడ మడుగులో నీటిలో నల్లని సర్పము చేత చుట్టబడి ఉన్నటువంటి, శక్తి కోల్పోయి ఉన్నటువంటి కృష్ణుడిని అల్లంత దూరము నుండే ఆ గోపీజనమంతా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 22వ శ్లోకము. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ. నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ. నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.